ఒక రైతు తన పొలములో విత్తనాలు విత్తడానికి వెళుతున్నాడు. రైతు విత్తనాల మూట విప్పి పొలంలో చల్లటం మొదలుపెట్టాడు. మొదట కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. వెంటనే పక్షులు వచ్చి వాటిని తినేశాయి. వీరు దేవుని మాట విన్నా హృదయంలో నిలుపుకోని మనుషుల్లాంటివారు. కొన్ని విత్తనాల్ రాళ్ల నేలపై పడ్డాయి. అవి త్వరగా మొలిచాయి, కాని సూర్యుడు వేడెక్కగానే ఎండిపోయాయి. వీరు దేవుని మాట ఆనందంగా వింటారు, కాని కష్టాలు వచ్చినప్పుడు వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు. మరికొన్ని విత్తనాలు ముళ్ల మధ్య పడ్డాయి. మొక్కలు పెరగడం ప్రారంభమైంది, కాని ముళ్ళు వాటిని నొక్కివేశాయి. వీరు ఈ లోకపు శ్రమలు, డబ్బు ఆశ, శరీర కోరికల వల్ల దేవుని మాటను విడిచిపెట్టి వెళ్ళిపోయే మనుషులు. చివరగా కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. అవి బలంగా పెరిగి పుష్కలమైన పంట ఇచ్చాయి. 30, 60, 100 రెట్లు. మంచి నేల అంటే మంచి హృదయం. దేవుని మాటను వినే ప్రతి మనిషి ఒక నేలలాంటివాడు. మన హృదయం మంచిగా ఉంటే దేవుని వాక్యం మన జీవితంలో గొప్ప ఫలితాన్నిస్తుంది.